సిపిఎం పార్టీగా ఇవాళ ఆలేరు మార్కెట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఇవాళ రోజుకు 2-3 లారీలే వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది ఇక్కడ రైతులు ఒడ్లు అనేక మంది ఇప్పుడే సాయిగూడ నుంచి ఒక రైతు వచ్చినాడు, రోజు వచ్చి చూసిపోతున్నా ఇక్కడ మాకు ఒడ్లు పోదామంటే చూడలేదని చెప్పి. కాబట్టి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం రోజు 5 లారీలు తగ్గకుండా వస్తే ఎప్పుడెప్పుడే లోడ్ అయిపోతే ఇక్కడ ఖాళీ స్థలాలు ఏర్పడితే రైతులు మళ్ళీ ఒడ్లు అమ్ముకో ఇక్కడ కళ్ళంలో పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోడ్ల సంఖ్యను పెంచాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే టైంలో ఈ మార్కెట్కి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా గుంతలమయంగా ఉన్నది. వర్షం కనుక వస్తే 6 కాలం కష్టం చేసిన రైతు ఇలా ఇక్కడ ఒడ్లు పోసుకొని మొలకెత్తుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మొత్తం కూడా సీసీ చేసి ఈ మార్కెట్ని చదును చేసి అందుబాటులో ఉంచాలి రైతులకు. కానీ ఇప్పుడు పంట వచ్చి కళ్ళంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అయ్యో ఎట్లా అని ఆలోచిస్తే ఇప్పుడు కుదరదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వర్షం కనుక వస్తే మరి రైతులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి లారీల సంఖ్యను పెంచాలి. ఇక్కడ రైతులు ఈ మండల రైతులు చాలామంది ముందు ఒడ్లను తెచ్చి ఇక్కడ ఉన్న కాంటాలు అయితే లేవని అపవాదు కూడా ఉన్నది. దాన్ని కూడా అధికారులు పరిశీలన చేసి ఎవరైతే ముందు వస్తారో రైతులు వాళ్ళకు అనుగుణంగా చేయాలి. అట్లా పూర్తి స్థాయిలో రైతులకు తొందరగా సత్వర న్యాయం జరగాలంటే లారీల సంఖ్య పెంచి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.